కోట్లను ఎదురుమల అప్పటికి మరీ లేకపోవడం అవును, కోట్ల విజయభాస్కర్ వీళ్ళిద్దరిని రెడ్డిని కన్విన్స్ చేసి చంద్రబాబు నాయుడు అంటే నాకున్న అవగాహన, నేను అప్పుడున్న ఈ నాయకులతో మాట్లాడినటువంటి మాటలు, ఇది నాకు వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు, స్వయంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చెప్పిన మాట. ఇది ఆయన విశాఖపట్నం ఎంపీగా చేస్తున్న టైంలో ఆయన మీద మందు పాత్ర పేలింది ఒకటి, ఆయన్ని టార్గెట్ చేసి ఎంపీగా ఉండి నెల్లూరు జిల్లా వెళ్ళిన టైంలో మందు పాత్ర పేలింది. ఆ టైంలో నేను ఆయన అక్కడి నుంచి వెంటనే వచ్చేసారు, వైజాగ్ వచ్చేసారు. ఆయన ఇంటర్వ్యూ చేశారు అనమాట. ఆయన ప్రభుత్వం గట్టిన చర్యలు తీసుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఎవరు ఉన్నప్పుడు ప్రభుత్వం? రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నదని చెప్పినప్పుడు అంతా అయిపోయాక నేను పదే పదే ఇన్సిస్ట్ చేస్తున్నా, రాజశేఖర రెడ్డి నీకు సెక్యూరిటీ, ఆయన సెక్యూరిటీ తగ్గించారు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అని వై కేటగిరీకి మార్చారనమాట. ఇదంతా మీకు మరి ఈ సొంత పార్టీనే కదా అధికారంలో ఉండి ఇట్లా ఎందుకు ఇది అన్నప్పుడు కూడా ఆయన రాజశేఖర రెడ్డిని ఏ మాట మాట్లాడలేదు. మ్యాక్సిమం అంతా అయిపోయిన తర్వాత కెమెరాలు తీసేసాక నువ్వు రా కూర్చో సాయి అని చెప్పి కూర్చోబెట్టి అందరిని బయటికి పంపించేసి అప్పుడు నన్ను అడుగుతున్న ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ నేనేం అనలేను. ఎందుకంటే కఠిన రాజకీయం అంటే ఎట్లా ఉంటుందో రాజశేఖర రెడ్డి చూపెట్టాడు నాకు. ఇప్పుడు మేమిద్దరం రాజశేఖర రెడ్డి, జనార్దన్ రెడ్డి, అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి, మేమిద్దరమే కీ రోల్ అక్కడ. మరి చెన్నారెడ్డి కీ రోల్ ఉండేది అధినాయకత్వం దగ్గర. ఇతను ఒక జిల్లా నాయకుడు లెక్క, ఒక నియోజకవర్గ నాయకుడు, ఓ జిల్లా నాయకుడు. మేము కూడా అతని జోలికి వెళ్ళేవాళ్ళం కదా, అంతవరకు కానిలే అని వదిలేసేవాళ్ళం.